హాయ్ అండి, సంపూర్ణ వాసు స్వాగతం. అందరం ఈవేళ గుడికి వచ్చామండి. పెద్దమ్మ టెంపుల్ గుడికి వెళ్దామమ్మా ముందు అని చెప్పాను అన్నాడు మా అబ్బాయి. సరే అని చెప్పి అందరము లోపలికి వెళ్తూ ఉన్నామండి. ఇక అక్కడ ఆటోలలో కూడా చాలామంది వచ్చారు, బండ్లు కూడా వేసుకొని వచ్చారండి అందరూ. ఇక మేము టెంపుల్ లోపలికి వెళ్తూ ఉన్నామండి. సరే అక్కడ జనాలు చాలామంది ఉన్నారు. ఏంటమ్మా ఇక్కడ ఎంతమంది ఉన్నారు జనాలు అని చెప్పానంటే, ఏం లేదమ్మా అక్కడ కాళ్ళు కడుక్కుండే స్థలము, అందుకని అంతమంది ఉన్నారండి. సరే మేము కూడా కాళ్ళు కడుక్కున్నామండి. కాళ్ళు కడుక్కొని బయటికి ఇలా వచ్చేసాము. అందులో మాఘమాసం ఆదివారం అండి, లాస్ట్ ఆదివారము, అందుకని చాలామంది ఉన్నారండి. ఇక తర్వాత మళ్ళీ మా అబ్బాయి అమ్మ చెప్పులు పెట్టాలమ్మా అని చెప్పాను అన్నాడు. సరే అని చెప్పి చెప్పులు పెట్టడానికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళి చెప్పులు పెట్టేసి వచ్చాము. ఇక లోపల తీయడానికి అలో లేదండి, అందుకని చెప్పి మేము లోపల తీయలేదండి. ఇక దర్శనం అయిపోయింది. ఇక అందరము బయలుదేరి వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత మా అబ్బాయి పూరి జగన్నాథ్ గుడికి వెళ్దామని చెప్పానన్నారు. సరే ఒక ద్వారం గుండా మేము మెట్లెక్కి వెళ్తున్నామండి పూరి జగన్నాథ్కి. ఆ గోడల మీద చాలా చెక్కు ఉన్నాయండి, శిల్పాలను కూడా చాలా బాగున్నాయండి. సరే ఇంక ఇక్కడ చెప్పులు పెట్టే స్థలం ఎక్కడ అని చెప్పి చూసుకొని చెప్పులు పెట్టేసి ఇటు మేము బయలుదేరి వెళ్తున్నామండి. ఇక్కడ అంతా కూడా గోడల మీద మంచిగా బొమ్మలన్నీ చెక్కి ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చాలా ఆనందం అనిపించింది. నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడటము పూరి జగన్నాథ్, ఎప్పుడు చూడలేదు. ఇక దర్శనానికి వెళ్తున్నామండి. ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు అందరం కలిసి మా చిన్నబ్బాయి మా చిన్న కోడలు వాళ్ళు కూడా వచ్చారండి. అందరం కలిసి వెళ్తూ ఉన్నాము. ఇదిగో చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఇక ఇక్కడ తీయమ్మ ధ్వజస్తంభం దగ్గర అని చెప్పానన్నాను. సరే అని చెప్పి వీడియో తీశాడండి మా అబ్బాయి. ఇక తర్వాత మా కోడలు ముందు మనము దర్శనానికి వెళ్దాం పదండి అని చెప్పాను అన్నదండి. సరే అని చెప్పి ఇంకా లోపలికి దర్శనానికి వెళ్ళాము అందరము. ఇక దర్శనం చేసుకొని ఇంకా బయటికి వస్తున్నామండి. ఇక బయటకు వచ్చేటప్పుడు మా అబ్బాయి ఇక్కడ బాగుంటుందమ్మా నిలబడి వీడియో తీస్తానన్నాడు. సరే తీసండి. వచ్చేటప్పుడు ఒక ద్వారం ఉంది, పోయేటప్పుడు ఒక ద్వారం ఉందండి. ఈ వచ్చే ద్వారం దగ్గర కూడా మేము వీడియోలు తీసుకున్నాము. సరే ఇంకా అక్కడ ఇంకొక గుడి ఉందండి, అక్కడ ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఈ ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాము అందరము. చేసుకొని ఎంత బాగా ఎత్తుగా ఉందో చూడండి. ఇక తర్వాత అందరము బయటికి వచ్చేస్తున్నామండి. ఇక అక్కడ బయటకు వచ్చేసి అందరూ కూర్చొని చూస్తూ ఉన్నాము. సరే ఇంకా అందరు కూడా అట్లా వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. ఇక ఇంకా మేము బయటకు వచ్చేసామండి. ఇక ఇట్లా వెళ్తూ ఉన్నాము. అక్కడ నవగ్రహాలది ఉంది, అక్కడికైతే మేము పోలేదు. ఇక్కడ కొన్ని వీడియోలు కూడా తీసుకుందామమ్మా అని చెప్పినని వీడియోలన్నీ తీసుకున్నామండి. తీసుకొని ఇక బయటికి రావటానికి బయలుదేరామండి అందరము. ఇక వచ్చేస్తే ఇంక అంతలోపు మళ్ళీ వెంకటేశ్వర స్వామి గుడి కూడా వెళ్దాము అని చెప్పానన్నారు. ఇక అక్కడి నుంచి బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి బయలుదేరడానికి రెడీ అవుతున్నామండి అందరము. ఇక చూడండి ఇంకా పోతూ ఉంటే చూస్తూ ఉంటే ఇంకా విగ్రహాలన్నీ బాగానే ఉన్నాయండి. మా అబ్బాయి ఇదంతా చూడమ్మా చాలా ఉన్నాయి అని చెప్పన్నాడు. అప్పుడే బయట పోదాం అంటున్నావు, ఇదంతా చూడమ్మా అని చెప్పానన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ నేను వెళ్ళి ఇక అన్నీ చూస్తూ ఉన్నానండి. ఇక అలా చూస్తూ ఉంటే ఎంతో ఆనందం అనిపించిందండి. నేను ఎప్పుడు కూడా చూడలేదండి ఆ గుడి, ఇదే ఫస్ట్ టైం చూడటము. చాలా ఆనందం అనిపించింది. జనాలు కూడా ప్రతి ఒక్క గుళ్ళల్లో కూడా చాలామంది ఉన్నారండి. ఎంత జనాలు ఉన్నారంటే అంతమంది జనాలు ఉన్నారండి. ఇంకా ఇక్కడ వీడియో తీసుకున్నాము. అక్కడంతా పచ్చగా ఉందండి. చుట్టూతా కూడా బాగా గడ్డినంతా పెంచారు. సరే ఇక్కడ కాదమ్మా ఇక్కడికి రామ్మా అని చెప్పాను అన్నాడు మా అబ్బాయి. సరే అక్కడ అందరము వీడియో తీసుకున్నామండి. ఇంకా తీసుకొని బయలుదేరుతున్నామండి అందరము. అసలు ఎంత బాగుందో గుడి, చాలా అద్భుతంగా ఉందండి. అక్కడ చూస్తూ ఉంటే ఇంకా ఆనందం అనిపించింది. వినాయకుడి గుడి ఉంది, వినాయకుడి గుడిని దర్శనం చేసుకున్నాము. ఇంకా అక్కడి నుంచి బయటికి రావాలండి. ఇలా అన్నీ తీసుకున్నాము. తీసుకొని ఇంకా బయటకి వచ్చే దారిని అందరము బయలుదేరి వస్తున్నామండి. ఇంకా బయలుదేరి వచ్చి ఇంకా బయట కూడా మేము కొన్ని వీడియోస్ తీసుకున్నాము. మా అబ్బాయి అమ్మ అటుగా ఇటు రామ్మ అన్నాడు. సరే ఇటు వెళ్ళి అటు ఇటు గుర్రాలు ఉన్నాయమ్మా చూడు, గుర్రాల మీద ఎక్కున్నారు అని చెప్పానని చూపించాడు. అక్కడ కూడా ఒక వీడియో తీసుకున్నాము. ఇక్కడైతే మొత్తం పచ్చగా ఉందండి, అంతా తోట గార్డెన్ లాగా పెంచుతున్నారు. అక్కడ ఒక వీడియో తీసుకున్నాము. ఇక లడ్డు ప్రసాదంగా అక్కడ పెట్టారండి, అది తిన్నాము. ఇక తిని బయలుదేరి వస్తున్నామండి.
ఇక అక్కడ పిల్లి ఒకటి ఉందండి. ఆ పిల్లి పట్టుకుందామని చూస్తే పారిపోతుందండి. నన్ను చూసి భయపడి వెళ్ళిపోయింది. ఇంకా సరేలేని చెప్పని వదిలేశాను నేను. ఇక ఇంకా అందరము వేరే గుడికి బయలుదేరి వచ్చామండి. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చామండి. అది బాలాజీ టెంపుల్. అంటే ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము. మా అబ్బాయి ఇప్పుడు వెళ్దాం పదమ్మా అని చెప్పానన్నారు. సరే అని చెప్పని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడిలోకి వచ్చేసామండి. ఇక అందరము అలా వెళ్తూ ఉన్నాము.